was built to last. With the webs I'm weaving, I could change the past. With all I'm achieving, got my foot on the gas. Never stop competing. If you break my glass, then this life's gonna end. I wanna be the best in the game, invest in my name. Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. మై ఛానల్ మై గ్రోత్. లాస్ట్ వీడియోలో వర్కౌట్స్ లిస్ట్ చేంజ్ చేసానని చెప్పాను కదా, ఈరోజు పుల్అప్స్ తీస్తున్నాను. ఈ వర్కౌట్స్లో కొత్త వేరియేషన్లు ఏమి యాడ్ చేయలేదు ప్రస్తుతానికి, కానీ యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ ఫస్ట్ మాత్రం 100 పుల్అప్స్, 150 పుషప్స్, 200 స్క్వాట్స్ వచ్చేదాకా ప్రస్తుతానికి ఈ వర్కౌట్స్ మెయింటైన్ చేస్తాను. తర్వాత మెల్లమెల్లగా ఓకే ఇవన్నీ కొంచెం ఈజీ అయినాయి అనిపించిన తర్వాత ఈ పుల్అప్స్లో వేరియేషన్స్, పుషప్స్లో వేరియేషన్స్, స్క్వాట్స్లో వేరియేషన్స్ యాడ్ చేసుకుంటా. పుషప్స్లో పుల్అప్స్ అనేవి ఎక్కువ రెప్స్ రావు, ఏంటి ఎక్కువ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నేనైతే ప్రజెంట్ ఇప్పుడు 666 అలా కొడుతున్నాను రెప్స్ లేట్ అయినా పర్వాలేదు, రెప్స్ అనేవి మంచిగా వచ్చేలా చూసుకోండి. ఇక మొదలు పెడదాం.
70 పులప్స్ వచ్చినాయి. అంటే 6:30 స్టార్ట్ చేసాను, 7 అయింది. హాఫ్ అన్ అవర్లో 70 పులప్స్ అంటే పర్వాలేదు, ఫాస్ట్గానే కొట్టినట్టే. మీరు ఇంకా ఎక్కువ టైం తీసుకోండి. ఒక టార్గెట్ పెట్టుకుని అన్ని రెప్స్ అయ్యేంత వరకు చేయండి. ఇలాంటి బలాలు కాకుండా పులప్ బార్ ఉంటే దాన్ని ఎక్కువ యూజ్ చేయండి. ఇదైతే ఫోర్ ఆర్మ్ మీద ఎక్కువ పడిపోతుంది, అదే పులప్ బార్ అయితే బ్యాక్ మీద ఎక్కువ పడుతుంది. ఈ వర్కౌట్ స్ప్లిట్స్లో మెల్లమెల్లగా కాలిస్తో నీకు వర్కౌట్స్ యాడ్ చేసుకుని ఓకే అదర కొట్టేస్తున్నాం అనిపించిన తర్వాత జిమ్కి జాయిన్ అవుదాం. ఎక్కువ రోజులు ఈ వర్కౌట్లు చేయలేం, ఎందుకంటే టైం టేకన్ అయిపోద్ది. ఇప్పుడు 200 స్క్వాట్స్ కొట్టే బదులు వెయిట్ వేసుకుని 30 స్క్వాట్స్ కొట్టామంటే సేమ్ పులప్స్ 100 టార్గెట్ పెట్టి 70కి రీచ్ చేయండి. వీలైనంత తొందరగా దాన్ని 100 రీచ్ చేసేస్తా. వర్కౌట్ నుంచి వచ్చిన తర్వాత స్టఫ్ తిని 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఇది వర్కౌట్లో 100 పుషప్స్ అంత టైం ఏం పట్టట్లేదు, చాలా ఫాస్ట్గానే అయిపోతున్నాయి. ఈరోజు మార్నింగ్ లెగ్ వర్కౌట్ చేద్దాం అనుకోండి, కానీ నిన్న మార్నింగ్ పుల్అప్స్ తీసి తర్వాత వర్క్ వెళ్ళి తర్వాత మళ్ళీ పుషప్స్ తీసి 100 పుషప్స్ తీసి ఇవన్నీ చేసేసరికి బాడీ స్ట్రైన్ అయిపోయింది. సో నిన్న వర్కౌట్ చేయలేకపోయాను. సో ఈరోజు మార్నింగ్ వర్కౌట్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడే 100 పుషప్స్ తీసేసి వెళ్ళి వెంటనే లెగ్ వర్కౌట్ చేస్తాను. టార్గెట్ అయితే 150 స్క్వాట్స్, ఎన్ని వస్తాయో చూడాలి. లెగ్గే కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తాయని అనుకుంటున్నాను. I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. Take my eyes open to force reality. నా 100 పుషప్స్ వర్కౌట్ వీడియోస్ కొంచెం డల్గా ఉండొచ్చు, ఎందుకంటే అది నైట్ టైం చేస్తున్నాను వీడియోస్. అవి నేను వర్కౌట్ కూడా నైట్ టైమే చేస్తున్నాను. మార్నింగ్ టైం ఏమో వర్కౌట్ స్ప్లిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మార్నింగ్ టైం షూట్ చేస్తున్నాను, ఈవినింగ్ టైం 100 పుషప్స్ తీస్తున్నాను. సో దానివల్ల లైటింగ్ కొంచెం డల్ అయిపోతుంది, ఎందుకంటే నేను వర్క్ నుంచి వచ్చి 100 పుషప్స్ తీసేసరికి 7:30 అలా అయిపోతుంది లైటింగ్ ఉన్నట్టు. సో దానివల్ల వీడియోస్ కొంచెం అటు ఇటు వస్తున్నాయి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వర్కౌట్ విషయానికి వస్తే నిన్న 6th డేట్న ఇంటి దగ్గర సిమెంట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఉండి వాళ్ళతో పని చేయడం వల్ల సో బాడీ మొత్తం ఫుల్గా స్ట్రైన్ అయిపోయింది. దానివల్ల ఇంకా వర్కౌట్ చేయడం కుదరలేదు. ఇంకా ఈ సిమెంట్ వర్క్ ఇంకో కొన్ని రోజులు ఉండేలా ఉంది. మ్యాక్స్ ట్రై చేస్తాను వర్కౌట్ చేయడానికి, లేదు అంటే బాడీ స్ట్రైన్ అయిపోవడమే మనకు కావాలి. బాడీ స్ట్రైన్ అవుతుంది కాబట్టి ఫుడ్ పెడుతూ ఉండే సరిపోయింది. ఆ గమేలకు పైకి కిందకి లేపినప్పుడే షోల్డర్ వర్కౌట్లు, పైకి మోట్లు ఒంగిలు వేసినప్పుడు కోరు, వెయిట్లు అటు ఇటు పట్టుకెళ్ళినప్పుడు లెగ్ చాలా మట్టుకు కవర్ అయిపోతున్నాయి. ఆ పనులు కూడా కొంచెం వర్కౌట్ చేసే విధానంలోనే చేస్తున్నాను. సో దానివల్ల పొద్దు నుంచి సందల దాకా వర్కౌట్ చేస్తున్నట్టు ఉంది. ఇంకా వీళ్ళని బట్టి వర్కౌట్ చేస్తూ ఉంటాను. 100 పుషప్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నా, అట్లా ఏం మానట్లేదు. పని దిగినప్పుడు లేకపోతే మార్నింగ్ టైం ఏదో టైంలో ఆ 100 పుషప్స్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా న్యూ స్కిల్స్ సెలెక్ట్ చేసుకునే విషయానికి వస్తే రీల్స్ స్క్రోల్ చూస్తూ ఉన్నప్పుడు హ్యాండ్ స్టాండ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో దాన్నే సెలెక్ట్ చేసాను. అది నేర్చుకోవడం వల్ల ఫుల్ బాడీని కంట్రోల్ చేయగలుగుతాం, స్టేబుల్గా ఉంచేలా చూసుకోగలుగుతాం. హ్యాండ్ స్టాండ్ అనేది హోమ్ వర్కౌట్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అది చేయడం వల్ల అప్పర్ చెస్ట్, షోల్డర్, ట్రైసెప్, కోరు బాగా బిల్డ్ అవుతాయి. సో
అది నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇంకో 2 to 3 డేస్లో ఇంటి దగ్గర చేస్తున్న సిమెంట్ వర్క్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్ స్టాండ్స్ చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. దానికంటూ కొంత టైం స్పెండ్ చేయాలి. సో వీడియోని లైక్ చేయండి. ఇంకా ఫిట్నెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ని చూడడం స్టార్ట్ చేయండి. ఫిట్నెస్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేను మీకు ఏం చెప్తున్నాను అదే నేను చేస్తున్నాను. సో నాకు వర్కౌట్ అవుతుంది, మీకు కూడా వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై నౌ.